మారుమూల నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి అధికారిగా అందరితో సమన్వయంతో వెళ్తూ పిల్లలు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ గారి ఆశయాలతో ఈరోజు ఎంతోమంది పిల్లలకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అందించి కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే ప్రతి పిల్లవాడి భవిష్యత్తు నాలా ఉండాలి, ఒక అధికారిగా ఎదగాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న అన్నగారికి ఈరోజు మంచి అవార్డు అందడం అనేది మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగా అన్నగారిని దళిత సంఘాలు, దళిత ప్రజా సంఘాల తరఫు నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత ప్రజా సంఘాల తరఫు నుంచి అందరూ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. వాయిస్ తీసుకుంటే చెప్తాలే మైక్ పెట్టండి అన్నయ్య పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి దిలీప్ గారు. ఈయన మరి ఇక్కడే కాదు, మాకు చిన్ననాటి నుంచి తెలుసు రంపచోడవరం వాస్తవ్యులు. ఆయన నేను రంపచోడవరం అయినా అక్కడే టీచర్గా ఉద్యోగం రావడం జరిగింది. ఈయన సిన్సియర్గా ఉద్యోగం చేయడం నేను ప్రత్యక్ష సాక్షి. నేను అక్కడ డిగ్రీ చదివేవాడిని. అప్పుడు ఈయన 9 గంటలకు స్కూల్ అంటే 8:30కే స్కూల్లో ఉండేవాడి. సో అంత జెన్యున్గా పనిచేసే కనుకనే ఇంత రాజమండ్రి అయినటువంటి పెద్ద టౌన్లో కూడా 8 సంవత్సరాలు సర్వీసు ఎటువంటి మచ్చ లేకుండా అందరినీ రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని, సంఘాలని అందరినీ తెప్పిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పిల్లల ఎదుగుదలకి పాటుపడుతూ మరి ఎంతటి సర్వీస్ చేసిన ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా కూడా ఆ అవార్డుకి అర్హులు అన్నమాట. ఎందుకంటే మన మనసే మనకి సర్వీసు. అటువంటిది అవార్డు అన్నయ్య మరి ఈయన సార్కి మరి ఆయన చేసినటువంటి ఉద్యోగం ఆయన సాటిస్ఫాక్షన్గా చేసేదనే ఆయనకి తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఈ అవార్డు రావడం అనేది మా అందరికీ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మరి సార్ని మేము అభినందిస్తున్నాం. ఓకే సార్, మీరు నాకు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఎక్సలెన్స్ అవార్డుకి సెలెక్ట్ చేసి 31వ తారీఖున వారు నాకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది. వారు అవార్డు ఇవ్వడంతో నా యొక్క బాధ్యతను ఇంకా నేను సమర్థవంతంగా చేయడానికి అది నేను ఇంకా ఉపయోగించుకుంటాను. ఇంకా ఎంతవరకు అయితే నేను చేయగలను ఆ విధంగా నేను మా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ వారితో పాటు మొత్తం అందరికీ కూడా ఈ విద్య అందివ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా వచ్చి నన్ను ఈ సన్మానం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ వచ్చి నా యొక్క బాధ్యతను ఇంకా మీరు గుర్తు చేశారు. మీ అందరి తరపున ఇంకా నేను అందరికీ కూడా విద్య అందేలాగా నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ కూడా నేను సభాపూర్వకంగా నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ నాకు సన్మానం చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.